ఏం సంగతి బాగున్నారా? బాగున్నాం. మా పేరు మంగమ్మ. మంగమ్మ అక్క మంగక్క. ఏం సంగతి ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయం? ఏ ఊరు ఇది? ఎంకిరాల. ఎంకిరాల. ఎంకిరాల అంటే ఏ నియోజకవర్గం? భువనగిరి నియోజకవర్గం వస్తుంది. భువనగిరి. ఎట్లా ఉంది అక్క ఇక్కడ పరిస్థితి, ప్రజల పరిస్థితి, పరిపాలన అంతా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే గట్లే ఉంది. పింఛన్లు ఎక్కువ చేస్తాను చేయలేరు. ఇంకా ఏమనుకుంటారు అసలు జనాలంతా? ఏమనుకుంటారు అంటే ఇక ఏంది ఇప్పుడు ఏం చెప్పాలో నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు ఎక్కడ చెప్పినా బాధనే ఉంది. చిన్నయ్యక రావా? ఎట్లా మీకేమైనా పింఛన్ ఇట్లా వచ్చేది? పింఛన్ వస్తుంది సార్. వస్తుంది. వచ్చిందా మరి నెల? 4000 వచ్చినాయి. 4000 వచ్చినాయి. ఓకే, రేవంత్ రెడ్డి పెంచింది, మీకు వచ్చింది? రాలేదు. ఈయనకు వికలాంగుడు. వికలాంగుడు. ఎంత ఎక్కిస్తాను ఇప్పుడు? 6000 ఇస్తా అని చెప్పారు. 6000 రాలే. ఇంకా 6000 రాలేదు. భూమి ఉందా ఏమన్నా? భూమి లేదు సార్. మోతాదు 5 గుంటలు. ఓకే, మరి ఎట్లా అనిపిస్తుంది ఉచిత ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ? పథకాలు అంటే ఇక బస్ కిరాయి అయితే ఏం లాభం లేదు. కొట్టుకొని అయితే వస్తారు అందరూ. బస్ కిరాయి పెట్టక పిల్లలు కాలేజీ పిల్లలకు లేకపోతే దుకాణాలలో ఉప్పులు పప్పులు తక్కువ చేసినా అయిపోతుండే. గ్యాస్ పీరి అన్నారు, మరి గ్యాస్ ఏమి ఇస్తారో తెలియదు. ఇంకా ఇవ్వలేదు. ఇస్తారు అంటారు కానీ మనకైతే తెలియదు. ఇంకా కరెంట్ బిల్లు 200 యూనిట్లకి తక్కువైంది సార్. బాగానే వచ్చింది. మరి ఏమనిపిస్తుంది? ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండేనా? ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది? అదే బాగుండే. కేసీఆర్దే బాగుండే. కానీ మరి రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి, మే 13 తారీఖు. మళ్ళీ ఈసారి మరి ఎటువైపు ఉండబోతున్నారు ప్రజలు? ఏ పార్టీని గెలిపియబోతున్నారు? ఏ పార్టీ అంటే ఇవాళ పైసలు చేతులు పెట్టిందే చూస్తారు జనాలు. ఎవరు గెలిచిందని చూస్తలేదు. ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాము? కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది సార్. కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంత అభిమానం కేసీఆర్ అంటే? అప్పుడు కొన్ని మంచిగా చేసింది కదా పనులు. అట్లా ఈయన కూడా చేస్తే జరేం కాకపో కొన్ని ఆపిండు కాబట్టి కొంతమంది అట్లా. 4 నెలలు అయింది సార్. సరే, మొత్తానికైతే కేసీఆర్కి